వెంకటాచలం శ్రీ వైకుంఠంతో సమానమైనది. భూలోక వైకుంఠంగా కీర్తిగాంచింది. శ్రీ వెంకటనాథుడు సామాన్య దైవం కాదు. ఆనందాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించగల ఏకైక దైవం. ఆనందమయః అని ఉపనిషత్తులచే సర్వోత్కృష్టునిగా కీర్తింపబడుతున్నాడు. బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే శ్రీ వెంకటనాథుని దర్శించినప్పుడు కలియుగంలో మానవులు మహదానందాన్ని అనుభవిస్తారు. మందస్మిత వదనారవిందంతో ప్రకాశించే లోకేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించినంతనే అచంచల భక్తి ప్రపత్తులు మానవాళికి కలుగుతాయి. సంసారం అనే మహారణ్యంలో దిక్కుతోచక తిరిగే వారిని తరింపచేసే పాదద్వయంతో పద్మపీఠమున నెలకొన్న పరదైవం. శ్రీనివాసుని దివ్య పాదార విందముల సౌందర్యానికి ముగ్ధురాలైన మహాలక్ష్మీదేవి తన 2 నేత్రాలతో ఆ సౌందర్యాన్ని సాకల్యంగా అనుభవించింది. అయినా తృప్తి పొందని మహాలక్ష్మీదేవియే భూదేవిగా, నీలాదేవిగా 3 దివ్య అవతారాల్ని గ్రహించి 6 నేత్రములతో దివ్య పాదాజ్యములందలి సౌందర్య రసాయనాన్ని ఏకాగ్ర చిత్తంతో అనుభవిస్తోంది. శ్రీనివాసుడు తన దివ్యానుగ్రహంతో పుట్టి గ్రుడ్డి వారికి నేత్ర దృష్టినిచ్చి తన దివ్య మంగళ విగ్రహ సేవా సుఖాన్ని ఇస్తాడు. చెవిటి వారికి చెవుల్ని ఇచ్చి ఆయన దివ్య చరిత్రను వినిపింపచేస్తాడు. మూగవారికి మాట్లాడే శక్తిని అనుగ్రహించి వేద పండితులుగా చేస్తాడు. మంద బుద్ధులకు తన పాదార్చన సేవా భాగ్యం ప్రసాదిస్తాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చి ప్రాజ్ఞుల్ని చేసి సాంఖ్యయోగ నిష్ఠులుగా చేస్తాడు. చేతులు లేని వారికి చేతులిచ్చి దశావతార ప్రదేశాలను, పుణ్యతీర్థాలను సేవింపచేస్తాడు. తన భక్తులకు ఏ కొరత వల్లనైనా దుఃఖం ఏర్పడితే శ్రీవెంకట విభుని ఎదుట విజ్ఞాపన చేసిన మరుక్షణంలో ఆ దుఃఖాన్ని తీరుస్తాడు. కలియుగంలో సర్వారిష్టములు తొలగించి సకల శుభాలను ప్రసాదించే శ్రీ స్వామివారిని దూర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామ, పల్లె, గిరిజన, సముద్ర తీర ప్రాంతవాసులు సైతం కనులారా దర్శించి మనసారా ప్రార్థించి అర్చించి సేవించే మహద్భాగ్యాన్ని అందరికీ కల్పించాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించింది ఈ శ్రీ వెంకటేశ్వర ధర్మ రథయాత్ర. వాడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వాడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్ంగమునదే హరియందు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరుల నెల్ల గెలిచి
అమరులగావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీలి ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. వెంకటగిరిపై భక్త జనులకు అమృత ఐశ్వర్యాలను ప్రసాదించే విభుడు దివ్య రథాన్ని అధిరోహించి సమస్త పరివారంతో శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విహరించి భక్త కోటిని అనుగ్రహించాడు. అలాంటి పురుషోత్తముని దివ్య రథం కవిటి గ్రామం చేరింది. భగవంతుడు సకల లోకములకు శుభాల్ని మంగళాలను ప్రసాదిస్తాడు. అందుకే మంగళ వాయిద్యాలతో మంగళ ద్రవ్యాలతో స్వామివారికి స్వాగతం పలకడం అనాదిగా వచ్చే ఆచారం. కవిటి గ్రామస్తులు గ్రామంలోని మంగళధ్వని బృందం వారితో కలిసి స్వామివారికి స్వాగతం పలికారు. విద్యార్థిని విద్యార్థులు ఈ స్వాగతోత్సవంలో సకల లోకేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వరుని రథానికి ముందు నడచి వారి భక్తి ప్రకటించుకున్నారు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే. నారాయణుడు సకల జీవులను వృద్ధి చెందిస్తాడు. ఆశ్రయించిన వారి శ్రేయములను వృద్ధి చెందించేవాడు కాబట్టి వర్ధనః అని కీర్తిస్తారు స్వామిని. తల్లి బిడ్డను గర్భాన సంరక్షిస్తుంది, ప్రసవిస్తుంది, పెంచి పోషిస్తుంది. అలాగే తన బిడ్డలైన ప్రాణులను ప్రళయకాలంలో తన గర్భంలో దాచుకుని సృష్టి ఆరంభంలో బహిర్గతం చేసి పెంచి పోషిస్తున్నందున వర్ధనుడయ్యాడు శ్రీనివాసుడు. తనను ఆశ్రయించిన భక్తులందరికీ ఆయువు, ఆరోగ్యం, విద్య, సకల భోగభాగ్యాలను వృద్ధినందించి ఉజ్వల భవిష్యత్ ప్రసాదిస్తాడు. అందుకే మహనీయులు అయిన మహర్షులు భగవంతుని వెంట నడిస్తే భగవంతుడు మన వెంట నడుస్తాడంటారు. పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని బలుగరే. ఎంతో కోలాహలంగా శ్రీవారి రథయాత్ర ముందుకు సాగింది. భక్తులు జయ జయధ్వనులతో గోవిందనామస్మరణలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే. ఏకకాలంలో శ్రీవారి కళ్యాణ రథం, గరుడ రథం కొలువు తీరాయి. భక్తుల ఆనందానికి అవధుల్లేవు. చతుర్భుజాలతో ఊర్ధ్వ పుండ్రధరుడైన మూలమూర్తి శ్రీ వెంకటేశ్వరుని సేవించారు. కళ్యాణ గుణ సమూహాలను ప్రసాదించే శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కొలువైన ఉత్సవమూర్తి శ్రీపతిని దర్శించి సేవించారు ఈ ప్రాంత వాసులు. తిరునామం సత్య జ్ఞాన అనంత లక్షణ శోభితుడైన పరమాత్మ తిరునామ ప్రియుడు. ముక్కు మీద నుండి నుదురు వరకు విష్ణువు పాదాకృతి వలె ఊర్ధ్వపుండ్రం ధరించాలి. మధ్యలో దీపాకృతి వలె శ్రీదేవినుద్దేశించి శ్రీచూర్ణం ధరించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపిస్తూ ఎవరు తమ నుదుటన తిరునామం ధరిస్తారో వారు లోకంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లలకు భగవద్భక్తిని ఉగ్గుపాలతోనే నేర్పిస్తారు. శ్రీవారి దివ్య రథం జగతి గ్రామం చేరింది. గోవింద 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 గోవింద. దేవతా వృక్షాల్లో ఒకటిగా కొలువబడుతోంది వటవృక్షం. జగతి గ్రామంలో 100 సంవత్సరాలకు పూర్వం నుండి ఉన్న మర్రి చెట్టు. ఆకాశానికి ఉన్నంత ఉన్నత స్థానం ఈ వృక్షానికి ఈ గ్రామంలో ఉంది. ఈ మహావృక్షాన్ని దైవ సమానంగా భావిస్తారు గ్రామస్థులు. శ్రీవారి దివ్య రథం ఈ మహావృక్షం వద్దే కొలువైంది. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు. ధర్మ ప్రచార పరిషత్ సిబ్బంది భక్తులకు రక్షా కంకణాలను
కలకండ ప్రసాదాన్ని వితరణ చేయడంలో ఎంతో శ్రద్ధ వహించడం, ఆ ప్రసాదాన్ని భక్తులు మరింత శ్రద్ధాభక్తులతో స్వీకరించి కుటుంబ సభ్యుల కోసం తీసుకువెళ్లడం ఈ రథయాత్రలో విశేషంగా గమనించవచ్చు. పట్టిన వారిచే బిడ్డ పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు. శ్రీ వెంకటేశ్వరునికి భక్తులు ఎంతో శ్రద్ధతో ఫలాలు పుష్పాలు సమర్పించడం వల్ల వారికి విశేష ఫలం లభిస్తుంది. పాప కర్మలకు కారణమైన అసురీ లక్షణాలు వారిలో నశిస్తాయి, దైవీ లక్షణాలు పెంపొందుతాయి. నమస్కరించినంత మాత్రముననే షోడశ దానముల ఫలాన్ని, పంచమహాయజ్ఞములను ఆచరించిన ఫలితాన్ని ఇచ్చే సాకార రూపుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఎట్టనిదుటనే ఉన్నాడిది పరమాత్ముడు. అమ్మవార్లను అర్చించిన కుంకుమ ఈ రథయాత్రలో భక్తులు స్వీకరించి నుదుటున ధరించి మహదానందభరితులయ్యారు. గ్రామీణ మహిళలు శ్రీవారికి కానుకలు సమర్పించారు. పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు, పచ్చన వాసిన రూపు పరమాత్ముడు. జగతి గ్రామంలో కొలువైన ఈశ్వరుడు జగదీశ్వరునిగా పిలువబడుతున్నాడు. అలా జీవులకు శుభాన్ని కలిగించడం అనే స్వభావం ఎవరిలో ఉందో ఆయనే శివుడని, శివుని సహజ స్వభావమే శుభాన్ని ఇవ్వడం అంటూ శివతత్వాన్ని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు బోధించాడు. మంగళప్రదుడైన శివునికి మంగళ నీరాజనాలు అర్పించారు. కవిటి మండలం జగతి గ్రామంలో శ్రీ జగదీశ్వర స్వామి ఆలయం 43 సంవత్సరాలుగా వేచి ఉన్నారు. కావున చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడాను భక్తులు 50 మంది వచ్చి శ్రీ జగదీశ్వర స్వామి వారిని దర్శించి అందరూ కూడా తీర్థప్రసాదాలు ప్రతిరోజు కూడాను విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగనే ఈరోజు మన జగతి గ్రామానికి తిరుపతి దేవస్థానం నుండి కూడాను శ్రీవారి రథము వచ్చేసి ఉంది. కావున భక్తులు 50 మంది కూడాను ఆ శ్రీవారిని దర్శించి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారిని కంకణాలు కూడా పట్టుకొని వెంటనే బొట్టు పెట్టుకొని మంగళహారతులు పూర్ణ కుంభాలతో స్వాగతం చెప్పారు. మన జగతి గ్రామం తాలూకు భక్తుల యొక్క విశేషం. జగతి గ్రామ జగదీశ్వరాలయం నుండి శ్రీవారి రథం బెజ్జిపుటుక గ్రామం చేరింది. బెజ్జిపుట్టుక గ్రామంలో శ్రీవారి రథాన్ని భక్తులు సేవించారు. శ్రీచక్ర పెరుమాళ్ 100 సంవత్సరాలకు పూర్వపు దేవాలయం. సముద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం నెలకొంది. శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లు సాక్షాత్కరించే ఈ శ్రీచక్ర పెరుమాళ్ దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. ఎన్నో సంవత్సరాలకు పూర్వం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీచక్ర పెరుమాళ్ పంచలోహ మూర్తులు ఒక పడవలో దొరికాయట. మహాభాగ్యంగా భావించి దేవాలయం నిర్మించారు ఇక్కడి భక్తజనులు. మేము బెజ్జిపుట్టుకు వచ్చాము. బెజ్జిపుట్టుకు దేవుడు వస్తున్నాడు అంతే ఇక్కడికి వచ్చాము దేవుడు చూడడానికి. మాకు తిరుపతి వెళ్ళినంత తృప్తి అయ్యింది. ఇక్కడికి వచ్చాము, మాకు దేవుడు దర్శనం అయ్యాడు, దేవుడు కనిపించాడు. మా పిల్ల తల్లి బాగుండాలని దేవుడు మేము మొక్కున్నాము. మా కోరికలు నెరవేరుతాడు దేవుడు. గోవింద తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రజల్లో చాలా అనుభూతి కలిగించారు. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రజలు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోగలరు, కొందరు దర్శించుకోలేరు. అలాంటిది ఇక్కడికి వచ్చాక పటిక పంచదార, పళ్ళు,
ఫలాలు అన్నీ కలిసి నైవేద్యం పెట్టి హారతలు ఇచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారంటే చాలా అనుభూతి కలిగింది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎక్కువగా చేసి అన్ని జిల్లాల్లో విస్తరింపజేస్తే మరి కొంచెం ప్రచారం కూడా బాగుంటుందని హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భగవంతుడు ఎప్పుడు కూడా మమ్మల్ని మా ప్రజల్ని అష్టారోగ్యాలు ఇచ్చి మంచి అనుభూతి కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమో వెంకటేశాయ. గోవిందా. శ్రీవారి దివ్య రథం పలాస పట్టణం చేరింది. భక్తులకు మనోహరమైన దర్శనాన్ని ఇచ్చే శ్రీ వెంకటేశ్వరుడు సుదర్శనః అని స్తుతింపబడుతున్నాడు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పద్మముల వంటి విశాలమైన నేత్రాలతో ప్రియ దర్శనమైన రూపంతో పలాస పట్టణ వీధుల్లో దివ్య దర్శనాన్ని భక్తులకు ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పలాస పట్టణం జీడిపప్పుకు ప్రసిద్ధి. పరిసర కొండ ప్రాంతాల్లో పండే జీడి పంట అంతా పలాస పట్టణానికి చేరుతుంది. తిరుపతి మొదలుకుని యావత్ భారతదేశమంతా జీడిపప్పు పలాస నుండే సరఫరా చేయబడుతుంది. మేళ తాళాలతో గోవిందనామస్మరణతో శ్రీనివాసుని దివ్య రథం కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంది. శ్రీవింద వాసవి కాశీ నగరేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ ఈశ్వరుడు, అలమేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వరుడు, గణపతి ఆలయాలు కొలువై ఉన్నాయి. మంగళ వాయిద్యాల నడుమ వేద స్వస్తి వాచములతో ఆ రాత్రి దీపోత్సవం జరిగింది. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి నీరాజనాదులు సమర్పించారు అర్చక స్వాములు. భక్తులు ఎంతో శ్రద్ధతో దీపాలను వెలిగించారు. నీవు నీళ్లు నమిలితే నిందెను వేదములు. ఈవల తలెత్తితేనే ఇంద్ర పదములు మిల్చే. నీవు నీళ్లు నమిలితే నిందెను వేదములు. ఈవల తలెత్తితేనే ఇంద్ర పదములు మిల్చే. మోవమూర్తి గిరిపితే మూడు లోకాలు నిలిచి మోయి బారనవ్వితేనే ముగిసిర సురులు. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి గోవింద నామోచ్చారణ నడుమ శంఖ చక్ర తిరునామ శివలింగాకృతులతో దీపోత్సవం వైభవంగా జరిగింది. ఘోరగిరితే నీరై కొండలెల్ల తెగబారే. మారు కొంటె బయటనే మడుగులై నిలిచే.
రాత్రి స్వామివారి రథం అక్కడ కొలువైంది. తెల్లవారుజామున సకల లోకేశ్వరునికి సుప్రభాతం, తోమాల, అర్చన, వేద స్వస్తి విశేషంగా జరిగాయి. అనంతరం మహాలక్ష్మి కుంకుమార్చన శ్రీసూక్త విధానంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీదేవిని ఆరాధించారు. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడన కడదిక్కు ఎవరు నారికను. నీకే శరణు, నీకే శరణు. రథం మర్లపాడు గ్రామానికి పయనమైంది.